కానీ మనశ్శాంతి మాత్రం లేదు. 4-5 దైవక్షేత్రాల దర్శనం, 10కి పైగా తీర్థ స్నానాలు చేశాడు. దేవుడికి తులాభారం, తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం చేశాడు. ఇలా ఏం చేసినా రాజు కళ్ళల్లో నిద్ర, మనసుకి మనశ్శాంతి దొరకలేదు. ఎందుకు? ఇదే ప్రశ్నను రోజు శాస్త్రం చెప్పే భూతాయితాల్ గారి వద్ద మోకరిల్లి అడిగాడు. రాజా, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మామలాగా దారి చూపే ఒక శక్తి, అమ్మలాగా ప్రేమను పంచే ఒక వ్యక్తి, ఇవి రెండూ దొరికేదాకా నీకు మనశ్శాంతి దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది అయ్యవారు? వెతుకు, ఒంటరిగా. రాజు బయలుదేరాడు. పలు తీర్థయాత్రలకు వెళ్ళాడు. గురువుల్ని దర్శించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా రాజు మనసులో ఉన్న బాధకి ఉపశమనం దొరకలేదు. ఇంకా ఈ భూమి మీద నాకు మనశ్శాంతి కలిగించే చోటు గాని శక్తి గాని లేదు అనుకుని రాజు అన్నీ వదిలి అడవికి వెళ్తాడు. అడవి మధ్యలో వెళ్తుండగా అతనికి గజ్జల శబ్దం వినపడుతుంది.